హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ గోబీ 65. ఈ గోబీ 65ని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. ఎంతో క్రంచీగా మరెంతో టేస్టీగా ఉండే గోబీ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. చిన్ని టిప్స్ ఫాలో అయితే గనక మనకి గోబీ ఫ్రై అనేది చాలా క్రంచీగా ఎంతో టేస్టీగా వస్తుందండి. మరి మీకు కూడా అంతే టేస్టీగా అలాగే ఎంతో క్రంచీగా రావాలంటే గనక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ గోబీ 65 కోసం నేను ఇక్కడ మీడియం సైజు క్యాలీఫ్లవర్ని తీసుకున్నానండి. క్యాలీఫ్లవర్ ఈ విధంగా యెల్లో కలర్లో ఉన్నట్టయితే కనుక పువ్వు ఫ్రెష్గా ఉన్నట్లు, అలాగే పురుగు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముక్కలు ఈ సైజులో ఉన్నట్లయితే కనుక మీరు బ్యాటర్ కలుపుకోవడానికి అలాగే ఫ్రై చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులో లీటర్ వరకు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలండి. వీటితో పాటు రుచికి సరిపడినంత ఉప్పు కనుక వేసుకున్నారంటే క్యాలీఫ్లవర్ ముక్కలు అనేవి చప్పగా లేకుండా రుచిగా ఉంటాయి. అలాగే ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని మరీ ఎక్కువసేపు ఈ హాట్ వాటర్లో ఉంచకూడదండి. ఎందుకంటే మీరు బ్యాటర్ కలుపుకుంటున్నప్పుడు ఇవి మరీ మెత్తగా స్మాష్ అయిపోతాయండి. కాబట్టి హాట్ వాటర్లో వేసుకున్న 2 నిమిషాల్లో తీసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉంచుకుంటే సరిపోతుంది. అలాగే ఈ హాట్ వాటర్లో వేసుకోవడం వల్ల ఇందులో పురుగులు ఏమైనా ఉన్నా కూడా పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకుందాము. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండి, మరొక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలండి. మీరు ఈ బొంబాయి రవ్వను వేసుకోవడం వల్ల మీకు గోబీ 65 అనేది చాలా క్రంచీగా అలాగే ఎంతో టేస్టీగా వస్తాయి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కనుక మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు. నేను ఇక్కడ కలర్ఫుల్గా ఉండడం కోసం ఒక చిటికెడు ఫుడ్ కలర్ని వేసుకుంటున్నానండి. ఇది జస్ట్ ఆప్షనల్. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఈ గోబీ ముక్కలకి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మధ్యలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీటిని బాగా కలుపుకోవాలండి. బ్యాటర్ అనేది ప్రతి ముక్కకి కూడా పర్ఫెక్ట్గా పట్టాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాటర్ అనేది ముక్కలన్నిటికీ కూడా చాలా ఈవెన్గా పట్టింది. ఈ విధంగా బ్యాటర్ ముక్కకు ఉన్నట్లయితే కనుక గోబీ 65 అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలి. మీరు తీసుకున్న ఈ కడాయిలోకి ఎన్ని ముక్కలు పడితే అన్నీ వేసుకోండి. అలాగే ముక్కలు వేసుకున్న వెంటనే తిప్పకూడదండి. గరిటెకి పిండంతా కూడా అంటుకుపోయి వస్తుంది. కాబట్టి 2 నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఈ విధంగా గరిటెతో తిప్పితే సరిపోతుందండి. అలాగే ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇవి పూర్తిగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఏ విధంగా వేయించుకుంటూ ఉండాలి. గోబీ బాగా ఫ్రై అయినట్లయితే కనుక ఇదిగో ఈ విధంగా ముక్కలు అనేవి పైకి తేలుతూ ఉంటాయి. అలాగే మీకు క్రంచీగా తెలుస్తుందండి. ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులోకి 5 గ్రీన్ చిల్లీస్ని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీంతో పాటుగా 3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా స్ట్రైనర్తో తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే గోబీ 65 రెడీ అయిపోతుంది. ఇది స్నాక్గా తీసుకున్నా చాలా బాగుంటుందండి. అలాగే పప్పు, రసం, సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి చూసారు కదండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.